గత ఎన్నికల్లో ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ మాటలు నమ్మి మోసపోయారన్నారు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారంటున్నారు నక్క ఆనందబాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను కూడా ప్రకటించింది. వేమూరు నియోజకవర్గానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు గారిని కూడా ప్రకటించడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. సార్, ఎలా చూస్తా ఉన్నారు సార్? మొదటి జాబితాలోనే మీ పేరు ఖరారు చేసి ప్రకటించడం జరిగింది. మాజీ మంత్రిగా పనిచేశారు, చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఓకే, చాలా సార్ కూడా ఎప్పుడు జరిగినటువంటి ఎక్సర్సైజు ఇవన్నీ కూడా సర్వే రిపోర్ట్స్ కూడా చాలా అత్యధిక శాతం ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాలు కూడా సమీకరించి ఈ మొత్తం ఇదంతా కూడా చేసినట్టు కనపడింది. చెప్పారు వారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. 94 సీట్లు ఒకసారి అనౌన్స్ చేయడం అనేది మేము గతంలో చాలా పర్యాయాలు చూసాం, కానీ చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఇదే ఊపుతో మొత్తం ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే విడుదలైంది. ఇదే ఊపుతో ముందుకెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నాం. అంటే ఎలా చూస్తా ఉన్నారు సార్? వేమూరులో కూడా గతంలో ఓడిపోయారు, అంతకుముందు గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతా ఉంది? అసలు వేమూరు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వన్ సైడ్ ఎలక్షన్. గతంలో ఓడిపోయాను, 2 సార్లు గెలిచాను, గాలిలో ఏదో ఓడిపోయాం అనుకోండి. నేనేమి తప్పు చేసో అవినీతి పాల్పడో అభివృద్ధి చేయకో ప్రజలను పట్టించుకోక ఓడిపోలేదు. ఆ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే దాని మీద నా మీద ఓడిపోయిన ఆయన 2 సార్లు ఓడిపోయింది ఆయన 3వ సారి ఆయన కంటెస్ట్ చేయడం, ఈ గాలి అదంతా కలిసి ఏదో కొట్టారు. కానీ ఆ రోజున అసలు నాకు పోటీ ఉందని నేను భావిస్తాను. అంటే కొంతమంది సీనియర్లు కూడా మొదటి జాబితాలో చోటు దక్కలేదు కదా సార్, ఎట్లా చూస్తా ఉన్నారు? జాబితాలో సీటు దక్కనంత మాత్రం సీటు లేదని నేను భావించట్లేదు. ఇంకా టైం ఉంది. మిగతా వాటిలో కూడా ఎక్సర్సైజ్ చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటాను. అయితే ప్రధానంగా గతంలో ఓడిపోయినా కూడా ఈసారి కంపల్సరీగా గెలుస్తాను, ఇప్పటికే 2 సార్లు నేను గెలుపొందడం జరిగింది, మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అంటూ కూడా తెలియజేశారు. అంతేకాకుండా చాలా ఎక్సర్సైజ్ తర్వాతే వేమూరు నియోజకవర్గానికి తన పేరు ప్రకటించారని కూడా చెబుతున్నా ఉన్న పరిస్థితి కనిపిస్తాం. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.